హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మరియం స్వాత్సే కిచెన్. ఈరోజు నేను మరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేందో తెలుసుకుందాం రండి. తందూరీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. తందూరీ చికెన్కి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్ పెరుగు యాడ్ చేసుకుందాము. ఇందులోకి కొంచెం చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం పొడి, తందూరి మసాలా అండి. నేను ఇక్కడ ఎవరెస్ట్ తందూరి మసాలా వాడుతున్నాను. తందూరి మసాలా అండి 1/2 కప్, 1/2 స్పూన్. రుచికి తగినంత ఉప్పు. నేను ఇక్కడ 1 స్పూన్ తీసుకుంటున్నానండి. ఇందులోకి లెమన్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి తందూరికి ఒక కోడిని, ఫుల్ కోడిని తీసుకున్నాము. దాన్ని తందూరి షేప్లో కటింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ చికెన్ని ఈ మసాలా అంతా బాగా తగిలేట్లు మనం యాడ్ చేసుకుందాము. బాగా మసాలా ఇప్పుడు దీన్ని అంతా ఈ కట్స్లోనూ మసాలా బాగా తగిలేలా మనం పెట్టుకుందామండి. మసాలాని ఇక్కడ గ్యాప్ లేకుండా మసాలా బాగా పట్టిద్దాం. మసాలా ఫుల్గా కవర్ అయ్యేలాగా పట్టిద్దామండి. ఫ్రంట్ బ్యాక్ బాగా మసాలా తగిలిద్దాం. చికెన్కి ఇప్పుడు మసాలా అంతా బాగా పెట్టాం కదండి. ఇప్పుడు 1 or 2 అవర్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలండి. లేకుంటే హోల్ నైట్ అంతా పక్కన పెట్టుకుందాము. మసాలా అంతా బాగా చికెన్కి పట్టించాం కదండి. దీన్ని 1 or 2 అవర్స్ పక్కన పెట్టుకోండి. మీకు వీలైతే హోల్ నైట్ అంతా పక్కన పెట్టుకొని టుమారో దీన్ని చేసుకోవచ్చు, వండుకోవచ్చండి. 3 అవర్స్ మ్యాగ్నేషన్ తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందామండి. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి నేను అందులోకి పెట్టుకొని దీన్ని హీట్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని నిప్పుల మీద కానీ గ్యాస్ మీద కానీ కాల్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందాం. నేను ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో 200 degrees మీద దీన్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను ఎయిర్ ఫ్రైయర్లో 200 degrees మీద రోస్ట్ చేయబోతున్నానండి. అంటే 25 minutes పెట్టుకోవాలండి. మనకి తందూరి రెడీ కావడానికి 25 minutes పడుతుంది. వెయిట్ చేద్దాం. ఇప్పుడు 15 minutes అయిందండి. ఇప్పుడు మనం ఈ చికెన్ని బయటికి తీసి దీనికి కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం.
ఇలా బటర్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం 25 మినిట్స్ హీట్ చేసుకున్నాం కదండి. మళ్ళీ దీన్ని మనం ఇట్లా బ్యాక్ సైడ్ కూడా దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం 20 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని ఇంకోసారి హీట్ చేసుకుందాం. ఇంకా 10 మినిట్స్ బ్యాలెన్స్ ఉందిగా. ఇప్పుడు 25 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసి చూద్దాం. చూడండి, ఫ్రంట్ సైడ్ అంతా బాగా మన తందూరి అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తిప్పి రివర్స్ చేసుకుందాం, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా దీన్ని రోస్ట్ చేయాలి కదండి. చూడండి, ఫ్రంట్ బాగా ఉడికింది కదండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉడకలేదు. మళ్ళీ దీన్ని మనం 25 మినిట్స్ బేక్ చేసుకుందాం. 25 మినిట్స్ అంటే 200 డిగ్రీస్ మీద మనం బేక్ చేసుకుందామండి. ఇక్కడ నేను 25 మినిట్స్ ప్రీ హీట్ మీద పెట్టాను కదండి. ఇప్పుడు మనకి ఇక్కడ 11 మినిట్స్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మనం బయటికి తీసి ఈ చికెన్కి బటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం. చికెన్ తందూరి చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు 10 మినిట్స్ మళ్ళీ బేక్ చేసుకుందాం. ఇప్పుడు 25 మినిట్స్ అయిపోయాయండి. ఇప్పుడు మన ఎయిర్ ఫ్రైయర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ బయటికి తీసి చూద్దాం. ఇప్పుడు మన చికెన్ తందూరి రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, మన చికెన్ తందూరి ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఎంతో జ్యూసీ అండ్ టేస్టీ డెలిషియస్గా ఉండే మన చికెన్ తందూరి రెడీ. ఎలా చేయాలో చూసారు కదండి. మీరు ట్రై చేయండి. అలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఫాలో చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి.